హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ విద్యార్థులకు 5th సెమ్ సంబంధించి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ నందు వాలంటరీ లిక్విడేషన్ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి సంబంధించి ఈ సబ్జెక్ట్లో లిక్విడేషన్ అనే చాప్టర్ కవర్ అవుతుంది. అలాగనే అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీల వారికి అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో ఈ వాలంటరీ లిక్విడేషన్ అనే చాప్టర్ ఉంది. కాబట్టి టోటల్గా ఈ చాప్టర్ అన్ని యూనివర్సిటీస్కి విద్యార్థులకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఈ యొక్క లిక్విడేషన్ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఫాలోయింగ్ పర్టికులర్స్ related to a limited company which has gone into voluntary liquidation. You are required to prepare the liquidator's final account allowing for his remuneration at the rate of 2% on the amount realized on assets and 2% on the amount distributed to unsecured creditors other than the preferential creditors. ఈ ప్రాబ్లంలో మీకు ఒక లిమిటెడ్ కంపెనీ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తిని చెందింది. కాబట్టి ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి నొందినటువంటి సందర్భంలో కంపెనీ యాజమాన్యం ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ లిక్విడేటర్ కంపెనీ ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చి ఆ కంపెనీని వైండప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లిక్విడేటర్ చేతుల మీదుగా జరుగుతుంది. కాబట్టి లిక్విడేటర్కి కొంత పారితోషికము కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆస్తులు అమ్మడం మీద శ్రమ తీసుకుంటాడు కాబట్టి వానికి సర్టన్ పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లెక్కలో అతనికి లిక్విడేటర్స్కి రెమ్యునరేషన్ 2% ఆన్ ది అమౌంట్ రియలైజ్డ్ ఆన్ అసెట్స్, అంటే ఆస్తుల అమ్మగా వసూలైనటువంటి మొత్తం మీద ప్రతి 100 రూపాయలకి 2 రూపాయలు అతనికి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. అంటే హిజ్ రెమ్యునరేషన్ ఈజ్ 2% ఆన్ ది రియలైజ్డ్ అసెట్స్. అలాగనే on the amount distributed to unsecured creditors other than the preferential creditors, he is allowed to get 2% commission. అంటే ఆస్తులు అమ్మగా వసూలైన మొత్తం మీద 2% పారితోషికం ఏ విధంగా లిక్విడేటర్కి ఇస్తారో అలాగనే హామీ లేని రుణదాతల చెల్లింపు మీద కూడా, అంటే ఆస్తులు అమ్మి అప్పులు తీర్చేటప్పుడు బయటవారి రుణదాతలకి బయటవారి అప్పులకి చెల్లించే కార్యక్రమాన్ని లిక్విడేటర్ చేపడతాడు. కాబట్టి ఆ యొక్క స్ట్రెయిన్ తీసుకున్నందుకు, ఆ పెయిన్ తీసుకున్నందుకు, ఆ రిస్క్ తీసుకున్నందుకు అతనికి రుణదాతల చెల్లింపు మొత్తం మీద 2% కమిషన్ కూడా ఇస్తారు. అంటే ఆస్తుల అమ్మకం మీద పారితోషికం 2%, అప్పులు చెల్లింపు మీద కమిషన్ 2%. అయితే ఈ కమిషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. 2% on the amount distributed to unsecured creditors other than the preferential creditors. అంటే రుణదాతల్లో హామీ లేని రుణదాతలు అంటే అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, ఆధిక్యపు రుణదాతలు అంటే ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్. చూడండి, అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఇచ్చున్నాడు 2,24,000, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ ఆధిక్యపు రుణదాతలు 70,000 ఇచ్చున్నాడు. ఈ యొక్క రుణదాతల చెల్లింపు మీద 2% కమిషన్ చెల్లించేటువంటి సందర్భాల్లో హామీ లేని రుణదాతల మీద మాత్రమే ఇవ్వమంటున్నాడు. అదర్ దాన్ ది ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ అంటే ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ చెల్లింపు మీద 2% ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పేసి ఈ యొక్క సెంటెన్స్ యొక్క అర్థం. దీంతోపాటు లెక్కలో అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ హామీ లేని రుణదాతలు 2,24,000, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ ఆధిక్య రుణదాతలు 70,000, డెబెంచర్స్ సాధారణ డెబెంచర్లు 75,000 అని చెప్పి ద అసెట్స్ రియలైజ్డ్ ది ఫాలోయింగ్ సమ్స్. ఆ లిక్విడేటర్ కంపెనీ యొక్క ఆస్తులను అమ్మితే ఆ ఆస్తుల మీద వసూలైన సొమ్ము ఎలా ఉందంటే
క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 20,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలను అమ్మితే 1,30,000 వసూలైంది, ప్లాంట్ అండ్ మెషినరీ 1,10,500, అలాగనే ఫిక్సర్స్ అండ్ ఫిట్టింగ్స్ ఫర్నిచర్ మరి ఫిట్టింగ్స్ 7,500 వసూలైంది. అంటే ఆస్తులు అమ్మితే ఈ మొత్తాలన్నీ కూడా వసూలైనవి. ఆస్తులు అమ్మితే వసూలైనటువంటి మొత్తాలు ఇవి, ఈ 4 మొత్తాలు. తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పాడు చూడండి, ద లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ టు 2,000 రూపీస్. ఈ యొక్క లిక్విడేషన్ కార్యక్రమాన్ని లిక్విడేటర్ తన భుజస్కంధాల మీద పెట్టుకుని ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి తరుణంలో లిక్విడేటర్ చెల్లించిన ఖర్చులు, లిక్విడేషన్ ఛార్జెస్ ఒక 2,000 అయినాయి. ఏ కాల్ ఆఫ్ 2 rupees per share on the partly paid 10,000 equity shares was made and duly paid except in case of one shareholder owing 500 shares. ఈ సెంటెన్స్ని బాగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలా. ద లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్ అంటే లిక్విడేషన్ యొక్క ఖర్చులు 2,000 రూపాయలు చెప్పేశాడు. తర్వాత ఈ సెంటెన్స్ చూడండి, ఏ కాల్ ఆఫ్ 2 rupees అంటే యాక్చువల్గా ఈ వాటా మూలధనాన్ని కాల్స్ పిలుపుల మేరకు పిలుస్తుంటారు. ఒక్కసారిగా రాబట్టకుండా 10 రూపాయలు షేర్ వాల్యూ అనుకో, ఫస్ట్ అప్లికేషన్ ఫీజు 2 రూపాయలు, అలికేషను 2 రూపాయలు, ఫస్ట్ కాల్ 2 రూపాయలు, సెకండ్ కాల్ 2 రూపాయలు, ఫైనల్ కాల్ 2 రూపాయలు. ఈ విధంగా 5 రోజులు 10 రూపాయలు పిలవడం జరుగుతుంది. ఈ పిలిచే కార్యక్రమంలో ఏ కాల్ ఆఫ్ 2 rupees per share on the partly paid 10,000 equity shares was made and duly paid except in the case of one shareholder owing 500 shares. అంటే మొత్తం మీద కంపెనీలో 10,000 వాటాదారులు ఉంటే వారి నుంచి ఆ ఫైనల్ కాల్ 2 రూపాయలు రావాల్సిన మొత్తం ఉంది. ఇప్పుడు లిక్విడేషన్ సమయంలో ఆస్తులు అమ్మినటువంటి సొమ్ము సరిపోకపోవచ్చు కాబట్టి ఆ ఈక్విటీ వాటాదారుల నుంచి రావాల్సిన ఫైనల్ కాల్ 2 రూపాయలని ఇప్పుడు 10,000 మంది నుంచి పిలుస్తున్నాడు లిక్విడేటర్. అంటే 10,000 మంది నుంచి 2 రూపాయల చొప్పున పిలిస్తే 20,000 రూపాయలు వసూలు కావాలా. కానీ అందులో 500 వాటాలు కలిగినటువంటి ఒక వాటాదారుడు మాత్రము అతను పే చేయలే. అంటే 10,000 వాటాల్లో 500 వాటాల మీద సొమ్ము వసూలు కాల. 10,000 వాటాల మీద 2 రూపాయల చొప్పున ఫైనల్ కాల్ పిలిచినారు, కానీ 500 వాటాల మీద సొమ్ము వసూలు కాల. అంటే 9,500 వాటాల మీద మాత్రమే సొమ్ము వసూలైంది. ఇది లెక్కలో ఇచ్చిన సమాచారం. ఈ యొక్క సమాచారం యొక్క సహాయంతో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ లిక్విడేటర్స్ ఫైనల్ స్టేట్మెంట్ అకౌంట్. అంటే లిక్విడేటర్ తుది ఖాతా నివేదికని, అంటే కంపెనీ కార్యక్రమాలన్నింటినీ, అంటే ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చేసి ఆ కార్యక్రమాన్ని అంతా కూడా ఒక నగదు పుస్తకంలో రిసిట్స్ వైపున ఆస్తుల అమ్మగా వసూలైన మొత్తము ప్లస్ పిలుపులు బకాయిల ద్వారా వసూలైన మొత్తము అంతా డెబిట్ సైడ్న వసూళ్లు చూపించి రిసిప్ట్స్, క్రెడిట్ వైపున పేమెంట్స్, ఆ వసూలైన మొత్తాన్ని ఏ విధంగా ప్రయారిటీ బేసిస్లో ప్రాధాన్యతా క్రమంలో ఎవరెవరికి ఎంతెంత పంచిందనేది మనం చూపిస్తూ ఒక ఫైనల్ స్టేట్మెంట్ని లిక్విడేటర్ తయారు చేసి కంపెనీల రిజిస్ట్రార్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగనే కంపెనీ యాజమాన్యానికి కూడా ఒక కాపీని ఈ లిక్విడేటర్ ఫైనల్ స్టేట్మెంట్ అకౌంట్ యొక్క కాపీని అందజేయాలి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తోటి ఫస్ట్ మనం ఏం చేయాలంటే లిక్విడేటర్స్ ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అంటే లిక్విడేటర్ యొక్క తుది ఖాతా నివేదిక అని హెడ్డింగ్ పెట్టి దీనిలో క్యాష్ బుక్ అంటారు దీన్ని, నగదు పుస్తకం మోడల్. అంటే ఇటువైపున రిసిప్ట్స్ ఎన్ని వసూళ్ళు, ఇటువైపున పేమెంట్స్ ఎంత వసూలైంది. లిక్విడేటర్కి 2,87,000 రూపాయలు వసూలైంది. ఈ 2,87,000 రూపాయలు వసూలైన మొత్తాన్ని ఎవరికంటే వాళ్ళకి ముందు వెనక అనేటువంటిది చూసుకొని ఇవ్వాలా. అంటే ఆ యొక్క ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్, ఆ వరుస క్రమాన్ని పాటించి ఈ 2,87,000లో ఫస్ట్ ఎవరికి, సెకండ్ ఎవరికి, థర్డ్ ఎవరికి, ఫోర్త్ ఎవరికి అని ఇచ్చుకుంటూ ఎక్కడ దాకా ఆ పేమెంట్స్
ఇవ్వగలడో మనం ఈ యొక్క నివేదికలో చూపించాలి. ఇప్పుడు ఫస్ట్ డెబిట్ వైపున అంటే టూలు బైలు మనము ఎందుకు పెట్టడం లేదంటే ఇది స్టేట్మెంట్ అని అంటున్నాం కాబట్టి జస్ట్ వసూళ్ళు. క్రెడిట్ వైపున చెల్లింపులు, ఇవి రిసిప్ట్స్, ఇవి పేమెంట్స్. ఇప్పుడు ఫస్ట్ అసెట్స్ రియలైజ్డ్, ఆస్తుల మీద వసూలైన మొత్తం. అంటే లిక్విడేటర్ ఆస్తులు అమ్మితే వసూలైన సొమ్ము ఏంటంటే ఫస్ట్ సంస్థకు సంబంధించి క్యాష్ ఇన్ హ్యాండ్, సంస్థలోనే 20,000 రూపాయలు డబ్బు ఉన్నట్టు లెక్కలో చెప్పేశాడు. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది? 20,000 చూపించాం. అలాగనే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాలను అమ్మితే 1,30,000 వసూలైనట్టు లెక్కలో ఇచ్చేశాడు. 1,30,000 అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఆస్తుల అమ్మగా వసూలైన మొత్తం అంతా కూడా ఇక్కడ ఇచ్చినాడు. కాబట్టి ఈ మొత్తాలన్నీ కూడా వసూలైన మొత్తాలు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క క్యాష్ బుక్లో డెబిట్ వైపుని చూపించాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ 20,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు 1,30,000, ప్లాంట్ అండ్ మెషినరీ 10,500, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 7,500. ఇవన్నీ కలిపి లిక్విడేటర్ అమ్మితే, ఈ ఆస్తులన్నీ అమ్మితే వసూలైన డబ్బు 2,68,000 ఇంక్లూడింగ్ క్యాష్. అంటే సంస్థలో ఉన్న 20,000 డబ్బుతో పాటు ఈ ఆస్తులన్నీ అమ్మితే వసూలైన డబ్బు టోటల్ కలెక్షన్ వచ్చేసి 2,68,000 ఉంది. ఈ డబ్బు కాకుండా లిక్విడేటర్ ఏం చేశాడంటే కాల్స్ ఇన్ అరియర్స్, పిలుపుల బకాయిలు ఉన్నాయి. 10,000 మంది వాటాదారులు ఉన్నారు. ఒక్కొక్క వాటాదారు నుంచి ఫైనల్ కాల్ ₹2 చొప్పున 20,000 వసూలు కావాలా. అందులో 500 వాటాల మీద సొమ్ము వసూలు కాలేదు అని చెప్పేసి లెక్కలో ఇచ్చేశాడు. మన క్వశ్చన్ పేపర్లో ఇక్కడ ఇచ్చాడు. 10,000 ఈక్విటీ షేర్స్ వాజ్ మేడ్, partly paid. 10,000 equity shares was made and duly paid. అందరూ చెల్లించినట్టే except in case of one shareholder. ఒక వాటాదారుడు మాత్రం తనకున్న 500 వాటాల మీద ఫైనల్ కాల్ చెల్లించాల. కాబట్టి 500 వాటాల మీద మనకి సొమ్ము రాలేదు. కాబట్టి 10,000 వాటాల్లో 500 వాటాలు పోతే ఇంకా 9,500 వాటాలు ఉన్నాయి. ఒక్కొక్క వాటా మీద ₹2 చొప్పున 9,500 ఇంటూ ₹2 చొప్పున వాటాదారుల నుంచి 19,000 వసూలైంది. లిక్విడేటర్ ఆస్తులు అమ్మితే వసూలైన డబ్బు 2,68,000. మొత్తం కలిపితే 2,87,000 డబ్బు లిక్విడేటర్ దగ్గర ఉంది. నౌ ది అమౌంట్ అవైలబుల్ విత్ ది లిక్విడేటర్ ఈజ్ 2,87,000. ఇప్పుడు ఈ మొత్తాన్ని లిక్విడేటర్ ఏం చేస్తాడంటే ప్రాధాన్యతా క్రమాన్ని, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారము ఫస్ట్ ఎవరికి వేయాలంటే లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ 2,000 పే చేయాలి. అంటే లిక్విడేటర్ దగ్గర ఉండేటువంటి డబ్బులో తాను చెల్లించిన ఖర్చులు ముందు తీసేసుకుంటాడు. ఈ లిక్విడేషన్ ఛార్జెస్ క్వశ్చన్ పేపర్లో చెప్పున్నాడు. ఇదో లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ 2,000, ఫస్ట్ అది ఇచ్చేసేయాల. తర్వాత లిక్విడేటర్స్ రెమ్యూనరేషన్. లిక్విడేటర్కి రెమ్యూనరేషన్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి ఆస్తుల అమ్మగా వసూలైన మొత్తం మీద కొంత పారితోషికం వస్తుంది. సో లిక్విడేటర్స్ రెమ్యూనరేషన్ వచ్చేసి 2% ఆన్ అసెట్స్ రియలైజ్డ్. అంటే ఆస్తులు అమ్మితే వసూలైన 2,68,000 మీద 2% లెక్కిస్తే 5,360 రూపాయలు వాడికి పారితోషికం వస్తుంది. అంటే ఆస్తుల అమ్మకం మీద తాను కొంత రిస్క్ తీసుకున్నాడు. ఆ రిస్క్కి రెమ్యూనరేషన్ వాడికి 2%, ప్రతి 100 రూపాయలు ₹2 వాడికి పారితోషికంగా ఇవ్వాలా. కాబట్టి ఆస్తుల మీద వసూలైన డబ్బు 2,68,000 మీద 2% క్యాలిక్యులేట్ చేస్తే 5,360 రూపాయలు. అది కాకుండా ఇంకొక విషయం ఏం చెప్పాడంటే లెక్కలో హిజ్ రెమ్యూనరేషన్ 2% ఆన్ ది అమౌంట్ రియలైజ్డ్ ఆన్ అసెట్స్, ఆస్తుల అమ్మకం మీద 2%, అలాగనే అండ్ 2% ఆన్ ది అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ టు అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ అదర్ దాన్ ది ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్. అంటే ఆది హామీ లేని రుణదాతలు 2,24,000 రూపాయలు ఉన్నది, వీళ్ళకి చెల్లించే మొత్తాల మీద 2% కమిషన్ తీసుకోవాలా లిక్విడేటర్. అంటే ఆస్తులు అమ్మగా వసూలైన మొత్తం మీద పారితోషికంతో పాటు అప్పులు చెల్లించే ప్రక్రియలో కూడా వాడికి కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ 2% అన్నాడు కాబట్టి ఆ 2%
మనము అప్పులు చెల్లింపు మీద మనము లెక్కించాలి. లెక్కించేటప్పుడు ఈ యొక్క హామీ లేని రుణదాతల మీద కమిషన్ అనేదానికి స్థలం వదిలేసేయాలి. ఈ 2640 అనేది ఎలా వచ్చింది అనేది తర్వాత కనుక్కొని మనము లాస్ట్లో వేస్తాము. ఎందుకు లాస్ట్లో వేయాలా, ఎందుకు దానికి స్థలం వదలాలంటే హామీ లేని రుణదాతల చెల్లింపు మీద 2% కమిషన్ అన్నాడు. యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీ లేని రుణదాతలు 2,24,000. మరి 2,24,000 వాళ్ళకి పూర్తిగా మనం చెల్లించగలమా లేదా అనేది ఇప్పుడే తెలియదు. లిక్విడేటర్ దగ్గర డబ్బు 2,87,000 ఉంది. ఈ 2,87,000లో వరుస క్రమం ప్రకారము ఈ విధంగా ఇవ్వాల. 2,87,000లో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే లిక్విడేటర్ యొక్క ఖర్చులు 2,000 ఇవ్వాల. లిక్విడేటర్ రెమ్యునరేషన్ అసెట్స్ మీద, ఆస్తుల మీద 5,360 క్యాల్కులేట్ చేశాం కదా, ఇది ఇవ్వాలా. ఆ 2,000 5,360 ఇవ్వాలా. తర్వాత నెక్స్ట్ డిబెంచర్ దారులకి థర్డ్ ఐటమ్గా ఇవ్వాలా. తర్వాత ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్కి ఇవ్వాలా. నిన్న వీడియోలో మీకు చెప్పాను, డిబెంచర్స్ మీద ఫ్లోటింగ్ ఛార్జ్ ఉన్నట్టుగాని చెబితే థర్డ్ పేమెంట్ ఎవరికి ఇవ్వాలంటే డిబెంచర్ దారులకి ఇవ్వాలి. ఫ్లోటింగ్ ఛార్జ్ ఉంటే, ఫ్లోటింగ్ ఛార్జ్ లేకుండా డిబెంచర్స్ ఆర్డినరీ డిబెంచర్స్ కానీ చెప్పినట్లయితే డిబెంచర్ దారులను కిందకి తీసుకొచ్చి ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ ఆధిక్యపు రుణదాతలను ముందు చూపించాలి. కాబట్టి ఇక్కడ డిబెంచర్ దారులకి ఒక 75,000 ఇవ్వాలా, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్కి 70,000 ఇవ్వాలా. అంటే ఈ మొత్తాలన్నీ కలిపితే 1,52,360 రూపాయలు ఉంది చెల్లించాల్సింది వరుస క్రమంలో. అంటే లిక్విడేటర్ ఖర్చులు, లిక్విడేషన్ సమయంలో ఆస్తుల అమ్మకం మీద లిక్విడేటర్ యొక్క పారితోషికము, అలాగనే ఆధిక్య రుణదాతలు, అలాగనే డిబెంచర్దారులు, వీరందరికీ చెల్లించడానికి 1,52,360 రూపాయలు డబ్బు కావాలి. లిక్విడేటర్ దగ్గర ఉండే డబ్బు ఎంత? 2,87,000. ఆస్తుల మీద వసూలైన డబ్బు ప్లస్ వాటాదారుల నుంచి పిలుపుల బకాయిలు, పిలిచిన సొమ్ము, ఈ రెండు కలిపి 2,87,000. ఈ 2,87,000లో చెల్లింపులన్నీ వరుస క్రమం ప్రకారం తీసేస్తే 1,52,360, ఇక 1,34,640 రూపాయలు లిక్విడేటర్ దగ్గర ఉంటుంది. ఈ సొమ్ము ఎవరికి ఇవ్వాలా? నెక్స్ట్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, హామీ లేని రుణదాతలకు ఇవ్వాలా. మరి హామీ లేని రుణదాతలకు అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ లెక్కలో ఎంత ఇచ్చినాడు? అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ 2,24,000 ఇచ్చినాడు. మరి 2,24,000 ఇవ్వడానికి లిక్విడేటర్ దగ్గర అంత డబ్బు లేదు, 1,34,640 ఉంది. మరి పూర్తి స్థాయిలో చెల్లించలేడు కాబట్టి ఈ చెల్లించవలసిన మొత్తాన్ని, ఇక్కడ మిగిలి ఉన్న మొత్తాన్ని హామీ లేని రుణదాతలకు ఇచ్చి సర్ది చెప్తాడు. అయ్యా మీకు 2,34,000 ఇవ్వాలి వాస్తవానికి, కానీ మా దగ్గర డబ్బు అవైలబిలిటీ 1,34,640 మాత్రమే ఉంది, ఇది పే చేస్తాం. ఇది కూడా పూర్తిగా ఇవ్వం. 1,34,640లో మా కమిషన్ 2% ఉంది, అది మినహాయించుకొని ఇస్తాము అని చెప్పి ఈ 1,34,640 మీద కమిషన్ క్యాల్కులేట్ చేయాలి. ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం? 2% అన్నాడు కాబట్టి హామీ లేని రుణదాతలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి మొత్తం 1,34,640 మీద 2% అంటే 2/102 వేయాలా. సార్ 2/100 కదా, 2/102 ఎందుకు వేస్తున్నామంటే వాస్తవానికి అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి ఇవ్వాల్సిన 100 రూపాయలు అనుకుందాం. అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి ఇవ్వాల్సిన మొత్తము 100 రూపాయలు అనుకుంటే ఇందులో లిక్విడేటర్ యొక్క కమిషన్ 2%, ₹2 కలిపితే మొత్తం ఎంత డబ్బు కావాలా? 102 రూపాయలు కావాలా. హామీ లేని రుణదాతలకు 100 రూపాయలు ఇవ్వాలనుకుంటే ఒక ₹2 కమిషన్ కూడా కలిపి లిక్విడేటర్ది మొత్తం 102 రూపాయలు కావాలా. 102 రూపాయలు మొత్తం ఉంటే ₹2 కమిషన్ తీసుకుంటాడు.
మరి ఇక్కడ డబ్బు ఎంత మిగిలి ఉంది? ఇక్కడ డబ్బు ఎంత మిగిలి ఉంది చూడండి, 1,34,640 మిగిలి ఉంది. కాబట్టి ఈ డబ్బులో ఎంత కమిషన్? 1,34,640లో 1,34,640లో ఎంత కమిషన్? 102 రూపాయలు. అంటే 100 రూపాయలు హామీ లేని రుణదాతలకు ఇవ్వాలనుకుంటే 2 రూపాయలు లిక్విడేటర్ కమిషను, మొత్తం ఎంత డబ్బు ఉండాలా? 102. 102 రూపాయల్లో మొత్తంలో 2 రూపాయలు లిక్విడేటర్ కమిషన్ అయితే 1,34,640 రూపాయలు డబ్బు ఉంది కాబట్టి ఇందులో కమిషన్ ఎంత? సో 1,34,640/102 ఇంటూ 2 అంటే 2/102 వేయాలా. ఈ 2/102 ఎందుకు వేయాలా? 2/100 ఎప్పుడు వేయాలా? 2/100 ఎప్పుడు వేస్తామంటే హామీ లేని రుణదాతలకి చెల్లించాల్సిన మొత్తము పూర్తిగా చెల్లించడానికి సఫిషియెంట్గా డబ్బు ఉంటే, ఇప్పుడు హామీ లేని రుణదాతలకు ఇవ్వాల్సిన మొత్తం ఎంత? అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి 2,24,000 ఇవ్వాలా. లిక్విడేటర్ దగ్గర 3 లక్షలు ఉందనుకో, పూర్తిగా చెల్లించవచ్చు. అప్పుడు ఆ 2,24,000 ఇంటూ 2/100 వేస్తాం. అంటే అమౌంట్ సఫిషియెంట్గా హామీ లేని రుణదాతలకి సరిపడే మొత్తం ఉంటే 2/100, చాలకపోతే లభ్యమైన మొత్తము ఇంటూ 2 డివైడెడ్ బై 100 ప్లస్ 2 అంటే 2/102. 10% అంటే 10/110, 5% అంటే 5/105, 15% అంటే 15/110, 115. అమౌంట్ సరిపోని సందర్భంలో శాతము బై 100 ప్లస్ శాతము. అమౌంట్ సరిపోతే మాత్రము ఎంత అమౌంట్ ఇవ్వాలో అమౌంట్ ఇంటూ పర్సంటేజ్, 2% అండ్ 2/100. అట్లా ఆ విషయాన్ని విద్యార్థులు చక్కగా గమనించాలి. ఇప్పుడు చూడండి, 2,87,000 రూపాయలు లిక్విడేటర్ దగ్గర డబ్బు ఉంటే అందులో లిక్విడేటర్ యొక్క ఖర్చులు 2,000 ఇచ్చేయాలా. లిక్విడేటర్ యొక్క రెమ్యునరేషన్ ఆస్తులు వసూళ్ల మీద 2,68,000 మీద 2% అని చెప్పాడు కాబట్టి 5,360 వస్తుంది. తర్వాత ఈ యొక్క హామీ లేని రుణదాతల చెల్లింపు మొత్తం మీద కమిషన్ అనేది ఇది తర్వాత మనం క్యాలిక్యులేట్ చేస్తాం లాస్ట్లో. ఎప్పుడు లాస్ట్లో డబ్బు ఎంత ఉందో చూసుకొని సరిపోతుందా లేదా దాన్ని బట్టి 2/100, 2/102 అనేది మనం ఫైనల్గా డిసైడ్ చేస్తాం. సరిపోతుందా లేదా అనేది మనకు లాస్ట్లో తెలుస్తుంది. కాబట్టి ఉన్న డబ్బు 2,87,000లో ఫస్ట్ మనము ఖర్చులు ఇచ్చేసాం, పారితోషికం ఇచ్చేసాం. తర్వాత ఆధిక్య రుణదాతలకు ఇవ్వాలా. ఆధిక్య రుణదాతలు 70,000 ఉన్నారు. తర్వాత వారికి ఇచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలా? డెబెంచర్దారులకు ఇవ్వాలా 75,000. ఒకవేళ పరీక్షల్లో డెబెంచర్ల మీద ఫ్లోటింగ్ ఛార్జీ ఉంది, డెబెంచర్ హోల్డర్స్ హ్యావింగ్ ఫ్లోటింగ్ ఛార్జెస్ ఆన్ ఆల్ అసెట్స్ అని కానీ చెప్పినట్లయితే అప్పుడు డెబెంచర్లని పైకి పంపించి ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ని కిందకి తీసుకురావాలా. అంటే ఆధిక్య రుణదాతలను కిందకి తీసుకొచ్చి డెబెంచర్ల ఫ్లోటింగ్ ఛార్జీ ఉంటే పైకి తీసుకుపోవాలా. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో మనకి ఫ్లోటింగ్ ఛార్జీ ఉన్నట్టు ఏం చెప్పాల, సింపుల్గా డెబెంచర్స్ అని చెప్పేశాడు. కాబట్టి ఫస్ట్ మనం ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్కి ఇచ్చిన తర్వాత, ఆధిక్య రుణదాతలకు ఇచ్చిన తర్వాత డెబెంచర్దారులకు ఇస్తాం. కాబట్టి ఇక్కడ వసూలైనటువంటి మొత్తంలో ఖర్చులు పారితోషికం ఇచ్చిన తర్వాత ఆధిక్య రుణదాతలు 70,000 ఇచ్చి డెబెంచర్దారులకు 75,000 ఇచ్చేసి ఇప్పుడు మన దగ్గర డబ్బు ఎంత ఉందనేది వర్కింగ్ చూపించాలా. ఈ విధంగా టోటల్ ఆఫ్ ది రిసిట్ సైడ్ మొత్తం వసూళ్లు 2,87,000 ఇక్కడ చూపించి పేమెంట్స్ వైపున ఉండేటువంటి 2,000, 5,360, 70,000, 75,000 అవన్నీ తీసేయాలి. 2,000, 5,360, డెబెంచర్స్కి 75,000, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్కి 70,000 మొత్తం కలిపితే 1,52,360. ఈ వసూలైన మొత్తంలో నుంచి ప్రాధాన్యత క్రమాన్ని పాటించి చెల్లించాల్సింది 1,52,360 తీసేస్తే ఇంకా డబ్బు 1,34,640 ఉంది లిక్విడేటర్ దగ్గర. ఈ డబ్బు ఈ యొక్క హామీ లేని రుణదాతలకు ఇవ్వాల్సింది 2,24,000 అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి డబ్బు సరిపోదు. కాబట్టి ఇప్పుడు సాలనేటువంటి సందర్భాల్లో ఈ 1,34,640 కూడా పూర్తిగా చెల్లించకుండా
లిక్విడేటర్ తనకు రావాల్సిన 2% కమిషను 2/102 ఇంటూ అవైలబుల్ అమౌంట్ 1,34,640 వేస్తే మనకి 2,640 రూపాయలు లిక్విడేటర్ యొక్క హామీ లేని రుణదాతల మీద కమిషన్ వస్తుంది. సో ఈ వర్కింగ్ చేసిన 1,34,640 మీద 2,640 వచ్చింది కదా, ఆ 2,640 ఇక్కడ వేసి ఇప్పుడు ఫైనల్గా తీసేస్తాం. వసూలైన మొత్తం 2,87,000లో 2,000 లిక్విడేటర్ ఖర్చులు, పారితోషికం ఆస్తుల వసూళ్ల మీద 5,360, లిక్విడేటర్ యొక్క రుణదాతల చెల్లింపు మీద హామీ లేని రుణదాతల మీద 2/102 ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన కమిషన్ 2,640, ఈ రెండు కలిపితే 8,000. తర్వాత ఆధిక్యపు వాటాదారులకి ఆధిక్యపు రుణదాతలకు 70,000, డెబెంచర్దారులకు 75,000. ఇవన్నీ కూడి తీసేస్తే ఇందులో నుంచి మనకు 1,32,000 వస్తుంది. ఈ 1,32,000ని లాస్ట్ పేమెంట్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ హామీ లేని రుణదాతలకి ఇచ్చేస్తాం. అంటే వారికి రూపాయికి 58.93 పైసలు వచ్చింది. అంటే ₹1 దాదాపు 59 పైసలు మాత్రమే చెల్లించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన 2,24,000 రూపాయలకి 1,32,000 ఇస్తున్నాం. మరి ₹1 ఎంత ఇస్తున్నాము అంటే ₹1 58.93 అంటే 59 పైసలు మాత్రమే ఇస్తున్నాం. లేదా ₹100 క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి ₹100కి ₹58.93 ఇస్తున్నాం. పూర్తి స్థాయిలో చెల్లించడానికి లిక్విడేటర్ దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బుని ఏం చేస్తున్నాము, అన్నీ కూడా వరుస క్రమాన్ని పాటించి ఆస్తులమ్మగా వసూలైన మొత్తానికి నగదు కూడా కలిపి మొత్తానికి ఆ వాటాదారుల నుంచి పిలుపుల బకాయి ద్వారా వసూలైన మొత్తం కలిపితే 2,87,000. ఇందులో నుంచి ఎన్ని తీసేసుకుంటూ వస్తే వరుస క్రమంలో ఫస్ట్ లిక్విడేటర్ ఖర్చులు, తర్వాత లిక్విడేటర్ యొక్క పారితోషికము, తర్వాత లిక్విడేటర్ హామీ లేని రుణదాతల చెల్లింపు మీద కమిషను, తర్వాత ఆర్థిక రుణదాతలు, తర్వాత డెబెంచర్దారులు ఇవ్వగా మిగిలినటువంటి సొమ్ము 1,32,000 హామీ లేని రుణదాతలకి ఇస్తాము. పోతే ఇంకా వాటాదారులకి ఇవ్వడానికి ఇక్కడ మన దగ్గర డబ్బు ఏమీ లేదు కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ నోట్ రాయొచ్చు. షేర్ హోల్డర్స్ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ యాజ్ ది అమౌంట్ ఈజ్ నాట్ సఫిషియంట్. యాక్చువల్గా వాళ్ళకి 10,000 వాటాల్లో ఉన్నాయి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, ఈక్వి వాటాదారులకి సొమ్ము చెల్లించాలి కదా, చెల్లించడానికి డబ్బు లేదు కాబట్టి షేర్ హోల్డర్స్ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ యాజ్ ది అమౌంట్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఈవెన్ టు మేక్ ది పేమెంట్స్ ఆఫ్ ది అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. హామీ లేని రుణదాతలకు చెల్లించగా డబ్బు వారికే చాలా, హామీ లేని రుణదాతలకే చాలేదు కాబట్టి ఇంక ఈక్విటీ వాటాదారుల ప్రస్తావన అనేది రాదు. చక్కగా లెక్క చదువుకొని పాయింట్ బై పాయింట్ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.